హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు వివరంగా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలాగే చాలామంది ఆ వ్యాపారాల గురించి పూర్తిగా తెలుసుకొని వాళ్ళు వ్యాపారాన్ని ప్రారంభిస్తూ అద్భుతంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక అద్భుతమైన వ్యాపార సమాచారాన్ని మీకు చెప్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్, మీరు ప్రతి వ్యక్తిని అడుగుతున్నాను, చూస్తున్న ప్రతి వ్యక్తి లైక్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక వ్యాపారాన్ని మనం ప్రారంభిస్తే ఆ వ్యాపారం లైఫ్ లాంగ్ జరిగితే బాగుండనే ఆలోచనతోనే మనం ప్రారంభిస్తాం. అందులో భాగంగానే సరైన ప్రణాళికతోనే ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే దానికి సంబంధించిన వ్యాపారాన్ని మనం ముందే ఊహించాలి. ఈ వ్యాపారం పెడితే ఈ విధంగా ఉంటుంది, ఇది నాకు సూటబుల్ అవుతుంది అని ఒక అవగాహన పెంచుకున్న తర్వాతనే మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు మనము ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తాము, అది రన్ కాలేదని మళ్ళీ వెనక్కి వెళ్తాము, అక్కడ కొంత నష్టభయం ఉంటుంది. అలాగే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు స్థిరత్వం లోపిస్తుంది. అలాగే వ్యాపారాన్ని కరెక్ట్గా ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాని స్థితికి వస్తాం. అలా కాకుండా ఖచ్చితంగా ఇది మీకు సూటబుల్ అవుతుందో కాదో తెలుసుకొని చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎంచుకున్న విధానంలో ముందుకెళ్తారు. అది పర్మనెంట్ వ్యాపారంగా మీకు మిగిలిపోతుంది. ఈరోజు నేను కొత్తగా వ్యాపారం చేయాలి అనే వ్యక్తుల కోసం ఒక అద్భుతమైన బిజినెస్ చెప్తున్నాను, ఫర్నిచర్ బిజినెస్. ఈ ఫర్నిచర్ బిజినెస్ భవిష్యత్తు మొత్తం ఈ బిజినెస్ దేను. ఎందుకంటే దీనికి ఎటువంటి అప్పుల భయం అనేది ఉండదు. ఈ వ్యాపారానికి మీరు ఎక్కడైనా ఫర్నిచర్ షాప్ ప్రారంభించండి. ఈరోజు ఈ ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి కదా, ఈ చాలా ఈ ఫర్నిచర్కి అప్పులు ఇచ్చే ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి. వాళ్ళంతా మీకు అందుబాటులో ఉంటారు. ఎవరు కస్టమర్ ఏ ఫర్నిచర్ అడిగినా వాళ్ళకి అప్పు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండరు. కాబట్టి మన డబ్బులు మనకు వస్తాయి. మనకు ఎటువంటి నష్టభయం లేకుండా, అలాగే అప్పులు పడతాయనే ఆలోచన లేకుండా వ్యాపారం జరుగుతుంది. మరి ఎలా రన్ చేయాలి ఈ వ్యాపారాన్ని? ఇక్కడ అంటే ఈ బిజినెస్ ఎక్కడ ప్రారంభించాలి అనేది మాత్రం తెలిసింటే సరిపోతుంది. అలాగే ఎక్కడ కొనుగోలు చేయాలి అనేది మాత్రం తెలిసి ఉండాలి. ఈ రెండు ఇన్వెస్ట్మెంట్ అంటారా, మీరుంటున్న ఏరియాను బట్టి. ఇప్పుడు ఒక మండల కేంద్రంలో ఒక వ్యక్తి స్థాపిస్తే మండలానికి చుట్టుపక్కల 20-25 గ్రామాలు ఉంటాయి. వీళ్ళంతా మండల కేంద్రం వచ్చి వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ కానీ, లేకపోతే ఏమన్నా వాళ్ళకి కావాల్సిన వస్తువులు, నిత్యావసరాలు కానీ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు ప్రారంభిస్తే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకి అవసరమైన ఏంటి, ఏ శుభకార్యాలు, పెళ్ళిళ్ళకు పిల్లలను పంపాలన్నా, ఇంకేదన్నా అవసరాలు వచ్చినా ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి కొనుగోలు చేస్తారు. ఎక్కడో దూరంగా వెళ్ళి కొనుగోలు చేసి సాహసం చేయలేరు. ఎందుకంటే మీరు క్వాలిటీ ఇచ్చి కొంచెం రీజనబుల్ రేట్కి ఇస్తారని వాడికి అనిపిస్తే చాలు, ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. కాకపోతే మనం ఏం చేయాలంటే, మనం ఎక్కడైతే షాప్ పెట్టామో ఆ చుట్టుపక్కల గ్రామాలకు ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది. అది మండల కేంద్రంలో వాళ్ళైతే. అదే కొంచెం పెద్ద టౌన్లోనైతే అలాగ కూడా డోర్ టు డోర్ తిరిగి ప్రచారం చేసుకోవాల్సి వస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఫర్నిచర్ అవసరమైనా మన షాప్ గుర్తు రావాలంటే ఖచ్చితంగా ప్రచారం అనేది ఇంపార్టెంట్. ఇక కొనుగోలు విషయానికి వస్తే, వీటికి సంబంధించినవి మీరు మన గూగుల్లోకి పోయి చెక్ చేస్తే ఫర్నిచర్కి సంబంధించిన హోల్సేల్ తయారీదారులు మీకు చాలా కంపెనీలు ఉంటాయి. వాళ్ళందరితో మాట్లాడండి. ఈరోజు మీకు ఫర్నిచర్ తయారు చేసేవాళ్ళు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. ఈ ఫర్నిచర్ చేసేవాళ్ళు వాళ్ళ అడ్రస్లు మొత్తం మీకు గూగుల్లో ఉంటాయి. చెక్ చేసుకోండి. ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ కంపెనీకి వెళ్ళి చూడండి అసలు వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారు, ఏం ఫర్నిచర్ ఉంది, ఎంత రేట్లు మనకు పడుతున్నాయి, బయట ఏ విధమైన రేట్లకు అమ్ముతున్నారు, ఇలాంటి సమస్త సమాచారం మీరు ముందే సేకరించాలి. ఇక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఎక్కడ షాప్ పెట్టాలి. ఇక్కడ షాపు అనేది ఏంటంటే, కొంచెం మనకు ఫర్నిచర్ అంటే పెద్ద షాప్ అవసరం అవుతుంది. అలాగే విస్తీర్ణం మనకు విశాలం కూడా ఉండాలి. పైన కింద ఉంటే మనం ఫర్నిచర్, ఎందుకంటే ఈరోజు మంచాలు డిస్ప్లే చేయాలన్నా, డైనింగ్ టేబుల్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్ కానీ, సోఫాలు కానీ ఇలాంటి డిస్ప్లే చేయాలంటే కొంచెం పెద్ద స్థలం ఉండాలి. అందుకని పెద్ద షాపు కావాలి. ఇక్కడ ప్రధానంగా దీంట్లో అయ్యే ఖర్చు ఏంటంటే షాప్ రెంట్. ఇంకా ఎటువంటి వృధాగా పోయే ఖర్చులు ఏముండవు. ఇక్కడ ఒక గుమస్తానో లేకపోతే ఒక ఓనర్తోనో కూడా లాగించేయచ్చు షాపు. కాకపోతే ఇక్కడ ఈ రెంట్ అనేది చాలా కీలకమైనది. ఇక్కడ షాప్ అనేది మనకు ఎక్కడ రీజనబుల్గా రెంట్కు వస్తుందో అక్కడ చూసుకొని పెద్ద షాప్ చూసుకొని షాప్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే మెయిన్ సెంటర్లో పెట్టాల్సిన అవసరం లేదు వీటిని. అలాగే ఇక్కడ రద్దీ కూడల్లో పెట్టాలని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్కడైనా కానీ మీకు రీజనబుల్గా రెంట్కు వచ్చే షాప్ పెద్దదై ఉండాలి. అక్కడ మీరు షాప్ ఏర్పాటు చేసుకుని అక్కడికి వచ్చి ప్రచారం చేసుకోవడం వల్ల ఎక్కడున్నా కూడా కస్టమర్ వస్తారు. ఈరోజు మండల కేంద్రంలో పెట్టే వ్యక్తికి చాలా రీజనబుల్గా అలాంటి స్థలం దొరుకుతుంది, అలాంటి షాపులు దొరుకుతాయి. అలాగే కొంచెం పెద్ద టౌన్ అయితే దాని దగ్గర రెంట్లు ఉంటాయి. ఇక్కడ ఇంకా ఆదాయ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఆదాయం ఎలా ఉంటుందో చూసే వ్యక్తికి ఏమనిపిస్తుందంటే, ఎదుటి వ్యక్తికి ఇతను ఎప్పుడో ఒకటి అమ్ముతాడులే, ఏం ఆదాయం ఉంటుందిలే అనిపిస్తుంటుంది ఈ ఫర్నిచర్ షాపుల్లో.
కానీ రియాలిటీగా అయితే అది కాదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక వస్తువు పోయినా కూడా అతని ఆదాయం అతనికి ఒక 50%, 60%, లేకపోతే 40% ఖచ్చితమైన ఆదాయం ఉంటుంది ఒక వస్తువు పైన. ఒక్కోసారి 100% ఆదాయం కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనము ఈ మండల కేంద్రంలో ఉండేవాళ్ళు కానీ కొంచెం క్రెడిట్ అప్పు రాసుకుంటూ, అంటే కస్టమర్కు సగం డబ్బులు తీసుకొని సగం అప్పిస్తూ కానీ ఉంటే 100% ఆదాయం అవుతుంది. అలాగే మొత్తం క్యాష్ చేసే వరకు కనీసం 40-50% ఆదాయం ఉంటుంది. అందుకనే ఈ వ్యాపారాన్ని చాలామంది ఏర్పాటు చేసుకొని కూర్చొని ఉంటుంటారు. మనం దారిలో పోతూ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి, నాకు కూడా అనిపిస్తుంది, మీకు అనిపిస్తుంటుంది, ఇది ఇంత పెద్ద షాప్ పెట్టారు, ఇంత రెంట్ కడితే ఏం జరుగుతుంది ఇలా కనిపిస్తుంటుంది. కానీ అది రైట్ కాదు ఫ్రెండ్స్. అద్భుతమైన ఆదాయం ఉంటుంది. వాళ్ళు నెల మొత్తానికి ఎంత టార్గెట్ అమ్మారు, ఎన్ని అమ్మారని చూసుకుంటారు, ఎంత ఆదాయం వచ్చిందో చూసుకుంటున్నారు. కాబట్టి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కొత్తగా ప్రయత్నం చేయాలి అనే వ్యక్తుల కోసం నేను ప్రధానంగా సూచిస్తున్నాను. అసలు కొత్తగా ఏదో ఒక వ్యాపారంలోకి రావాలి, ఏదో ఒక వ్యాపారంలో స్థిరపడాలి అనే ఆలోచన ఉన్న వ్యక్తులు కొంచెం ప్రశాంతంగా ఆలోచించి, ప్రధానంగా మీరుంటున్న ఊర్లో ఎన్ని ఫర్నిచర్ షాపులు ఉన్నాయి, వాళ్ళు ఏ రేట్లు అమ్ముతున్నారు, ఎలాంటి క్వాలిటీ ఉంది చెక్ చేసుకోండి. అలాగే మీరు అక్కడ ఆ షాప్ ఏర్పాటు చేస్తే వ్యాపారం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఊహించండి. ఎందుకంటే మన సర్కిల్ని బట్టి కొంతమందిని మన పరిచయస్తులు, మన బంధువుల వర్గంలో చాలామంది ఉంటారు. వీళ్ళ సలహా కూడా తీసుకోవాలి. మేము పలాని వ్యాపారం చేయాలనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంది అని. ఇక్కడ ఏంటంటే అందరి అభిప్రాయాలు పాజిటివ్గా రావాలని లేదు, అందరి నెగిటివ్గా రావాలని లేదు. మనల్ని ప్రేమించే వ్యక్తులు ఉంటారు, మనం బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఉంటారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మనకు వస్తుంది. అలా అన్ని సమాచారం తీసుకొని మనం వ్యాపారంలో కానీ ముందుకెళ్ళగలిగితే ఖచ్చితమైన విజయం వస్తుంది. ఈరోజు ఇదే కాదు, ఏ వ్యాపారమైనా ఖచ్చితమైన విజయం రావాలంటే సమస్త సమాచారం మన దగ్గర ఉండాలి. ఈరోజు గ్రౌండ్ వర్క్ చేయండి. మీ లోకల్ నుంచి, మీరున్న ఊరు నుంచి వర్క్ చేసుకోండి. ఎక్కడ పెట్టినా ఈ షాపు భవిష్యత్తులో కూడా అద్భుతమైన ఆదాయం. ఒక సంవత్సరానికి ఒక 20 లక్షలు మీరు టార్గెట్కి పెట్టుకుంటే ఈజీగా 20 లక్షలు రీచ్ కాగలుగుతారు. ఎందుకంటే ఇక్కడ 12 నెలలు ఉన్నాయి సంవత్సరం అంటే. 12 నెలలు ఉన్నాయి. ఈరోజు ఒక ఖర్చులన్నీ పోగా ఒక 2 లక్షలు మిగలడం పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే నెల మొత్తం మీద మనం ఎంత అమ్ముతున్నాము, ఎంత ఆదాయం వస్తుంది, మరి 40%, 60%, కొంచెం అప్పించగలిగితే ఒక 20,000 అప్పు ఉందనుకో, ఒక సరుకు కొనడానికి ఒక 10,000 రాసుకొని మళ్ళీ మనం వసూలు చేసుకోగలిగితే 100% ఆదాయం ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు వ్యాపారం ప్రారంభించేటప్పుడే గ్రౌండ్ వర్క్లు లెవెల్ చేసుకుంటూ, ఆ కొనుగోలు విషయంలో మెలకువలు పాటిస్తూ, క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఈ వ్యాపారం లైఫ్ లాంగ్ రన్ అవుతుంది. జీవితాంతం మీకు ఒక వ్యాపారంగా మిగిలిపోతుంది. ఎందుకంటే దీంట్లో ఎటువంటి పెద్దగా కష్టపడాల్సింది, పెద్దగా ఆటుపోట్లనే ఏమీ ఉండవు. ఇది ప్లాట్గా సాగిపోతూ ఉంటుంది. ఇక్కడ ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ప్రయత్నం చేస్తే ఒక అద్భుతమైన రిజల్ట్ మీకు రాబోతుంది. కొత్తగా వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం ఈ వ్యాపారం గురించి ఒకసారి ఆలోచించండి. అలాగే ఇంతకుముందు ఏదైనా వ్యాపారం చేస్తూ సపోర్ట్ ఆదాయంగా ఒక వ్యాపారాన్ని పెట్టాలి అనుకునే వాళ్ళు కూడా ఈ వ్యాపారం గురించి ఒకసారి స్టడీ చేయండి. స్టడీ చేసిన తర్వాత మీకు సూటబుల్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యాపారాన్ని మీరుంటున్న ఊరు నుంచి ప్రారంభించండి. ఫ్రెండ్స్, వీడియో మొత్తం విన్నారనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక అర్థం కాదు ఇంకొకసారి కూడా వినండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు వినడం వల్లనే మీకు సరైన సమాచారం వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.